హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ క్రియేషన్స్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. దీనికోసం ఒక హాఫ్ కప్పు పల్లీలను తీసుకోవాలి. అలాగే ఒక 100 గ్రామ్స్ దొండకాయలను తీసుకొని ఇలా చక్కగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 8 పచ్చిమిర్చి, 2 టమాటో, అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పల్లీలను వేసి వాటిని చక్కగా వేగించుకోవాలి. సో వీటిని మీడియం ఫ్లేమ్ మీద వేగించుకుంటే పచ్చివాసన లేకుండా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారుగా ఇలా చక్కగా వేగించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోకి ఫస్ట్ పచ్చిమిర్చిని వేసుకోవాలి. సో ఈ పచ్చిమిర్చితో పాటు మనం ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవచ్చు. సో వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా వేగించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పచ్చడిని మనం రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా చక్కగా ఉంటుంది. అయితే నేను రైస్లోకి చేస్తున్నానండి ఈ పచ్చడి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నీ చక్కగా వేగేలాగా మనం వీటిని వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా కొంచెం రెడ్ కలర్లో వేగాయి కదా, ఇలా మనం చక్కగా వీటిని వేగించుకోవాలి. బాగా అన్నీ కలిసేలా, అన్నీ వేగేలా మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలి. సో అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ తీసుకొని దానిలోకి టమాటో వేసి వీటిని కూడా బాగా వేగేలా, అలాగే మెత్తగా మగ్గేలాగా అన్నీ కలుపుతూ ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ మొత్తం వేగేలాగా మనం చక్కగా వేగించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా ఇలా మనం రౌండ్గా తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా కాలేలాగా, బాగా వేగేలాగా మనం చక్కగా వేగించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా ఇలా వేగించుకోండి. సో ఇలా వేయించుకోవడం వల్ల చట్నీ రుచి చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో ఇలా వేయించిన తర్వాత ఇందులోకే మనం సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి. సో వీటిని ఇలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి. సో నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో రైస్ కూడా అవుతుంది. రైస్ని కూడా ప్రిపేర్ చేశాను నేను. ఇలా దొండకాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేగించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా ఇలా చక్కగా వేగించుకోవాలి అన్నింటిని. సో ఇక్కడ పల్లీల యొక్క పొట్టును తీసేసి ఇలా అన్నింటినీ చక్కగా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలను వేసుకొని కొద్దిగా తగినంత ఉప్పును వేసుకోవాలి. సో వీటిని ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి. సో మెత్తగా కాకుండా కొంచెం కచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇందులోకి దొండకాయ ముక్కలను వేసి వీటన్నింటిని బాగా కలిపి ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవడం వల్ల సో ఇవన్నీ బాగా కలిసిపోతాయండి. మనం అన్నింటినీ ఒకేసారి వేస్తే ఇవి అలాగే ఉండిపోతాయి దొండకాయ ముక్కలు. అందుకనే పల్లీల తర్వాత మనం దొండకాయ ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు బాగా కలిసిపోతాయి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్, అలాగే టమోటో వీటిని కూడా యాడ్ చేసుకొని ఒక్క రౌండ్ తిప్పితే చాలండి. మనకు చాలా మెత్తగా చేస్తే బాగుండదు పచ్చడి.
ఇలా కచ్చాగా ఇందులో చింతపండు కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసి ఇలా చూస్తున్నారుగా కొంచెం కచ్చాగా మనం గ్రైండ్ చేసుకుంటే మనకు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.